ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన 4 సంక్షేమ పథకాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్రను పోషించాలని ముఖ్యమంత్రి చెప్పారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం జరిగింది. తెలంగాణలోని వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరాకు 12,000 చొప్పున రైతు భరోసా చెల్లించాలన్నారు. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించి వాటిని రైతు భరోసా నుంచి మినహాయించాలని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 12,000 చొప్పున చెల్లించాలని, ఈ 2 పథకాలు జనవరి 26న రిపబ్లిక్ డే నుంచి అమలు చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఇతర మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో ఆయా పథకాల అమలులోని ప్రాధాన్యాలు, తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్లకు మార్గనిర్దేశం చేశారు. ఈ 4 పథకాల అమలు కోసం రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో గ్రామ సభలు, మున్సిపాలిటీల్లో వార్డు సభలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని కలెక్టర్లకు ఆదేశించారు. ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించాలని, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, రెవెన్యూ రికార్డులు సంబంధిత విభాగాల రికార్డులన్నీ క్రోడీకరించుకోవడంతో పాటు విలేజ్ మ్యాప్లను పరిశీలించడం, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాటిని ధృవీకరించుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ యోగ్యం కాని భూముల జాబితాలను పక్కాగా తయారు చేసి గ్రామ సభల్లో ప్రచురించాలి. వీటిని గ్రామ సభల్లో చర్చించి వెల్లడించాలి. ఇందులో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తాకు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు పంట వేసినా వేయకపోయినా వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అనర్హులకు ప్రయోజనం అందించకూడదని గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. భూమి లేని నిరుపేద ఉపాధి కూలీ కుటుంబాలను ఆదుకునేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఏడాదిలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో 1 స్టేట్ 1 రేషన్ విధానాన్ని అమలు చేయబోతున్నాం. తెలంగాణలో ఒకరికి ఒక చోట మాత్రమే రేషన్ కార్డు ఉండాలి. జనవరి 11 నుంచి 15లోగా పథకాల అమలుకు కావలసిన ప్రిపరేటరీ పనులను పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. 24వ తేదీలోగా గ్రామ సభలు పూర్తి చేయాలని, గూడులేని నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ యాప్ ద్వారా గుర్తించిన 18.32 లక్షల మంది వివరాలను జిల్లాకు పంపించాం. అందులో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. తొలి విడత నియోజకవర్గానికి 3,500 ఇండ్లను మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హుల జాబితాను ఇన్ఛార్జ్ మంత్రికి అందించాలి. ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదంతోనే కలెక్టర్లు అర్హుల జాబితాను విడుదల చేయాలి. సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వం 2 కళ్లుగా భావిస్తుందన్నారు. ప్రతిష్టాత్మకంగా భావించిన కులగణన సర్వే 96% పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టే కార్యక్రమాలను కలెక్టర్లే ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తోందని, గొప్పగా పనిచేస్తోందని ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నెలలో ఒకసారైనా వసతి గృహాలను సందర్శించి అక్కడే బస చేయాలన్నారు. ఆఫీసులకే పరిమితమవుతున్నారంటూ సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు.